ఇప్పుడు అడిగే క్వెషన్ అయితే చాలా మంది ఆడియన్స్‌కి మైండ్‌లో ఉన్న క్వెషన్. ఫర్ సపోజ్ పెళ్లయిన తర్వాత భర్త చనిపోతే గనక భార్యకి భర్త యొక్క ఆస్తిలో ఎంత వాటా ఉంటుంది? అసలు వాటా వస్తుందా? రాదా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత గనక భర్త చనిపోతే, భర్తకున్న ఆస్తులలో భర్తకి ఎంతమంది లీగల్ ఎయిర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాటా వస్తది సమానంగా. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు భర్తకు కొంత ఆస్తి ఉందనుకుందాం అమ్మ. ఇప్పుడు భర్తకు ఒక ఇల్లు ఉందనుకుందాం సపోజ్. హ్మ్. ఆయన చనిపోయాడు పెళ్ళైన తర్వాత. చనిపోతే ఏమైతది? మీకు అప్పుడు వాళ్ళ మదర్ ఉన్నాడనుకో, మదర్ పార్టీ అయితది. వైఫ్ ఉంటే వైఫ్ పార్టీ అయితది. అప్పుడు చెరసగం వస్తది. ఇద్దరికొస్తది. ఒకవేళ మదర్ లేరు చనిపోయారనుకుందాం. అప్పుడు వైఫ్ ఈజ్ సింగిల్ లీగల్ హెయిర్ అయితారు. ఓకే. వైఫ్ ఇంకా పిల్లలుంటే పిల్లలయిపోతారు. సో, ఎంత ఆస్తులుంటే భర్తకి ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకో, ఆస్తుల పంపకం అనేది కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటది ఎప్పుడు. ఇప్పుడు మనకు మూవబుల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ థింగ్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ థింగ్. ఓకే. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భర్తకు గనక బ్యాంక్ అకౌంట్ ఉండి, బ్యాంక్ అకౌంట్‌లో నామినీ వాళ్ళ మదర్ పేరు ఉందనుకో, హ్మ్. మదర్‌కే ఎళ్తది. ఓకే. వైఫ్‌కి ఎళ్ళదప్పుడు. ఇన్సూరెన్స్‌లు ఉన్నాయనుకుందాం. ఇన్సూరెన్స్‌లు ఎవరికుంటే నామినీ వాళ్ళకే ఎళ్తది. జాబ్ ఉందనుకుందాం. జాబ్‌కు సంబంధించినయైతే జనరల్‌గా అక్కడ ఎవరి పేరు రాస్తే వాళ్ళ పేరుకే ఎళ్తది. కొన్ని సందర్భాలలో ఒకవేళ గనక భార్య గనక మరీ పూర్ ఉండి, మరీ బతకలేని పరిస్థితిలో ఉంటే ఆమె కూడా షేర్ చేసే అవకాశాలు ఉంటాయి కొన్ని అంటే ఫైట్ సందర్భాలలో. చేయొచ్చా తను? ఫైట్ చేయొచ్చు. ఫైట్ చేయడంలో తప్పేం లేదు. డెఫినెట్‌లీ చేయొచ్చు. ఫైట్ చేయడం తప్పేం లేదు గానీ, దేర్ ఆర్ సమ్ ఫిక్స్డ్ లాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. సో, మనకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు అయితేనేమో మనకు లీగల్ ఎయిర్స్ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తారు. ఫిక్స్డ్ అసెట్స్ ఏముంటాయి ఇండ్లు గానీ, స్థలాలు గానీ, ఈ ఫిక్స్డ్ అసెట్స్ గనక ఏవుంటే దాంట్లో ఎంతమంది లీగల్ ఎయిర్స్ ఉంటే అంతమంది వచ్చేస్తారు. మాక్సిమం లీగల్ ఎయిర్స్ ఎవరుంటారు? భార్య, తర్వాత కట్ చేస్తే మదరే ఉంటారు ఎక్కువ. వీళ్ళిద్దరే ఉంటారు. ఇక పిల్లలుంటారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారనుకో నలుగురికి అయితది ప్రాపర్టీ. అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్న కేసెస్‌లో ఎలా జరుగుతుంది సార్ ఇది? జాయింట్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే కొంతమంది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేబీ వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి ఉంటది. అది ఒక్కొక్కసారి వీళ్ళ పేరు మీదకి రిజిస్టర్ అవ్వదు ఆస్తి అనేది. అప్పుడు భర్త చనిపోతే అప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? అప్పుడు చనిపోయినప్పుడు భర్తకొచ్చే వాల్యూ ఉంటది వాల్యూ గదమ్మా! ఇప్పుడు ఉంటుంది. భర్తకొచ్చే ప్రాపర్టీ విలువ ఎంత ఉంటదో దాంట్లో అదొస్తదా? కంపల్సరీ వైఫ్‌కొచ్చేస్తది. ఓకే. వాళ్ళు పంచుకోకున్నా గూడా ఇప్పుడు సపోజు వాళ్ళ నాన్న పేరు మీద 10 ఎకరాలు ఉందనుకుందాం. భర్త వాళ్ళ నాన్న పేరు మీద నాన్న 10 పేరు. ఎకరాలు హ్మ్. ఉంది. వాళ్ళ నాన్నకు నలుగురు కొడుకులున్నారు. హ్మ్. వాళ్ళ నాన్న చనిపోయిండు. ఎవరు పంచుకోలేదు. ఇప్పుడు ఆ 10 ఎకరాలకి నలుగురు ఓనర్స్ అయితారు. అవును. ఓకే. ఆ ఓనర్స్‌లో ఈమెకి ఎంత ఈ భర్తకి ఎంత పార్ట్నర్‌షిప్ వస్తదో దాంట్లో మళ్ళా భార్యకొచ్చేస్తది. అంటే ఎక్కువ మంది మైండ్‌లో ఉండేది ఇప్పుడు భర్త వాళ్ళ నాన్న ఉన్నాడు. అంటే భర్త వాళ్ళ పిల్లలకి వస్తది, వాళ్ళకి మనవళ్ళకి వస్తది వారసత్వంగా ఆస్తి అనేది కొడుకులకి కాదు అని గూడా కొంతమంది ఒక వాదన వినిపిస్తూ ఉంటారు. అది అట్లుండదు గదా! ఎంతవరకు లీగల్ కరెక్ట్? ఎయిర్స్ నెక్స్ట్ లీగల్ ఎయిర్స్ వైఫే అవుతది. భర్త ఓకే. చనిపోయినప్పుడు ఇమ్మీడియేట్ లీగల్ ఎయిర్ వైఫు, మదరే అయితారు. దాని తర్వాత పిల్లలవుతారు. అట్లా. కాబట్టి అది చాలా మందికి అవగాహన లేదు. ఓకే. అంటే మీరన్నట్టు నామినీ అనేది ఖచ్చితంగా మదర్ ఉంటే ఇప్పుడు నామినీ ఇన్స్యూరెన్స్‌కి ఎక్కడ సంబంధించి ఉంటారు? మీకు ఫిక్స్డ్ అసెట్స్‌లో ఎక్కడ నామినీ ఉండరు. ఉండరు. నామినీ అనేది మీకు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్‌లో అకౌంట్స్‌లో, ఇలా ఇన్స్యూరెన్స్‌లో. ఇన్స్యూరెన్స్ పాలిసీలల్లో షేర్స్ గనుకుంటే షేర్స్, కొన్ని సందర్భాల్లో లాకర్స్ ఉంటే లాకర్స్. ఎందుకంటే కొన్ని సమస్యలు మాకు ఎదురైతాయన్నట్టు. లాకర్‌లో గోల్డ్ పెడతారు. అవును. లాకర్ నామినీ వేరే ఉంటారు. గోల్డ్ వేరేటోళ్ళుంటది. అవును. కానీ అకార్డింగ్ టు లాకర్‌లు ఎవరి పేరు మీద ఉందో క్లెయిమ్ చేస్తారు. ఆళ్ళు లోపటున్నయి వాళ్ళకే చెందుతది. ఆ! అంటే పెళ్ళికి ముందు వరకు ఎవరైనా నామినీ మదర్‌నే పెట్టుకుంటారు సార్. సో, పెళ్లి తర్వాత ఒక 1 ఇయర్‌లోనే యాక్సిడెంటల్‌గా భర్త ఆ చనిపోయాడు. కేస్ ఒకటి మా దగ్గర ఉంది. అది సేమ్ ఇప్పుడు మీకు చెప్పేదే చెప్తున్నా. ఒక బ్యాంక్ లాకర్ ఉంది. దాంట్లో మీరు చెప్పినట్టు మదర్ నామినీ ఉంది. హ్మ్. డిఫాల్ట్‌గా పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ఈ బంగారం ఉంటది కదా! అమ్మాయి బంగారం ఉంటది అవును. కదా! అదంతా తీసుకెళ్ళి గోల్డ్ దాంట్లో పెట్టేశారు. తర్వాత మీరన్నట్టే నిజంగానే ఆయన చనిపోయాడు. చనిపోయాడు. సో, దేర్ ఈస్ ఎ కాన్‌ఫ్లిక్ట్ అక్కడ. అక్కడ కాన్‌ఫ్లిక్ట్ ఏది? జనరల్ కాన్‌ఫ్లిక్ట్ ఏందంటే నామినీ ఎవరున్నారు? మదర్ ఉన్నారు. మదర్ ఉంది. లోపల బంగారం ఎవరిది? వైఫ్‌ది. వైఫ్‌ది. కానీ అక్కడ నామినీ ఎవరున్నారో వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో నామినీ ఎవరున్నారో ఆ లాకర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళదే బంగారం అయితది. అంటే ఏం చేయలేమా ఇంకా ఆ ఏది? కేసెస్‌లో? అలాంటి కేస్‌లో మనం అంటే ఈమె క్లెయిమ్ వైఫ్‌కొచ్చేటట్టు చేసుకుంటది. తర్వాత అన్నీ ఈమె క్లెయిమ్ చేసుకుంటది గానీ, ఈ క్లెయిమ్ చేసుకునే క్రమంలో ఏందంటే, భారతదేశంలో ఒక అతిపెద్ద ప్రాబ్లమ్ ఏందంటే, బంగారాన్ని ప్రూవ్ చేయడం కష్టం. యెస్. మ్యాట్రిమోనల్ ఇష్యూస్‌లల్లా మాకెక్కడైనా గూడా ప్రాబ్లమ్ అయ్యేది బంగారం దగ్గరనే. యెస్. వేరేటియి అన్నీ ఈజీగా మేము ఐడెంటిఫై చేసి వాటిని రికవరీ చేయటం, అవి చేయటం చేయగలుగుతాం గానీ, వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ వచ్చేసరికి ఏమైద్దంటే, ఇప్పుడు గోల్డ్ ఒక డిజైన్ ఉందనుకుందాం సపోజ్. మనోళ్ళు 90% బిల్లులు లేకుండా తీసుకుంటారు. ఇప్పుడంటే కొత్తగా ఇప్పుడు మనకు బిల్లులు వచ్చినాయి గానీ తీసుకుంటారు.
ఆ బిల్లుల మీద తీసుకున్నా కూడా ఆ డిజైన్ ఇప్పుడు బంగారం మీరు ఇచ్చిండ్రు అనుకుందాం సపోజ్ ఒక 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 నెక్లెస్ తీసుకొని నాకు ఇచ్చిండ్రు, నేను దాన్ని మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి నేను దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని రావచ్చు. దాన్ని కనిపెట్టడం కష్టం. ఇప్పుడు అదొక మొబైల్ ఇచ్చింది అనుకో, మొబైల్ మీరు ఏం చేయలేరు. అవును. ఎందుకంటే మొబైల్కి ఒక పర్టికులర్ కోడ్ కోడ్ ఉంటుంది, దాన్ని ఏం చేయలేరు. చేస్తే దాన్ని ధ్వంసం చేయాలా లేదంటే వాడాలా. వాడాలి. బంగారంలో అట్లా కాదు, అది ఫామ్ మారిపోతుంది. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఇక్కడ నువ్వు ఎక్కడన్నా కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇచ్చినా కూడా వాడు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, మళ్ళీ వేరే బంగారం ఇచ్చేస్తాడు. సో బంగారం కొద్దిగా ప్రూవ్ చేయడం చాలా కష్టం. కానీ ఆమె క్లెయిమ్ చేసుకొని ఆమె దగ్గర బిల్స్ అన్నీ ఉండి ఇది ఈ పద్ధతిలో ఫ్యామిలీ కాబట్టి మా భర్త కాబట్టి పెట్టుకున్నాను క్లెయిమ్ చేసుకుంటే ఆమె ప్రూవ్ చేసుకోగలిగితే వచ్చేస్తుంది. టైం పడుతుంది కానీ వస్తుంది. టైం డెఫినెట్లీ లా ఇస్ ఎప్పుడు టైం పడుతుంది.